ప్రియదర్శిని కేస్ పార్ట్ 1 ఎవరైనా చూడకపోయింటే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియోని చూడండి. దాని తర్వాతనే ఈ వీడియో చూడండి. అలాగైతేనే మీకు అర్థమవుతుంది. పోలీసులు ఈ కేసుని టేకప్ చేశాక ప్రతి ఒక్క ఎవిడెన్స్ సంతోష్‌కి అగైనెస్ట్ గానే ఉన్నాయి. ప్రియదర్శిని డెడ్ బాడీని పోస్ట్‌మార్టం చేశాక డీఎన్ఏ మ్యాచ్ అయింది. అండ్ అలాగే ఫింగర్ ప్రింట్స్ కూడా దొరికాయి. అయినా కూడా పోలీసులు సంతోష్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే సంతోష్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు. కానీ జనాలు రోడ్డు మీదకొచ్చి ప్రొటెస్ట్ చేశారు. అండ్ మీడియా నుంచి కూడా ప్రెషర్ ఎక్కువ కావడంతో 1999లో ఈ కేసు కోర్టు వరకు వెళ్ళింది. అంటే ప్రియదర్శిని చనిపోయిన 3 సంవత్సరాల తర్వాత. పోనీ అప్పటికి జస్టిస్ ఏమైనా జరిగిందంటే అది లేదు. కోర్టు ఇచ్చిన తీర్పు ఉంటే మీకు కూడా రక్తం మరుగుతుంది. కోర్టు చాలా సింపుల్ గా ఇది సంతోష్ చేసి ఉండొచ్చు, కానీ సంతోష్ చేసినట్టు సరైన ఎవిడెన్స్ లేదు. సో అందుకని సంతోష్ ని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఉంచుతామని తీర్పునిచ్చింది. ఇది మన ఇండియన్ సిస్టమ్. అయినా కూడా ప్రియదర్శిని పేరెంట్స్ జస్టిస్ కోసం పోరాడారు. వాళ్ళ వెనుక ఎంతో మంది నిలబడారు. ఫైనల్లీ 2006లో కోర్టు సంతోష్ కి ఉరిశిక్షణ వేసింది. కొన్ని ఇయర్స్ తర్వాత ఉరిశిక్షణ రద్దు చేసి లైఫ్ ఇంప్రిజ్మెంట్ కిందకి మార్చింది. ఒక లా చదువుతున్న స్టూడెంట్ కి ఇలా జరిగితే అదే లా జస్టిస్ చేయడానికి ఇన్ని ఇయర్స్ టైం తీసుకుంది. ఇప్పటికీ కూడా నా దృష్టిలో ప్రియదర్శినికి సరైన జస్టిస్ జరగలేదు. సో మీకేమనిపిస్తుంది గైస్? కింద కామెంట్ చేయండి. ఇలాంటి క్రైమ్ కేసెస్ తెలుసుకోవాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు ఫాలో.